టీడీపీలో సీనియర్లకు జలక్ తప్పదా? చంద్రబాబు కసరత్తులో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదా? చాలా కాలంగా తమ సీట్లను అట్టిపెట్టుకున్న సీనియర్లకు ఈసారి టికెట్ ఉండడం లేదా? ప్రస్తుతం టీడీపీలో ఇదే చర్చ. ఎవరికి సీటు, ఎవరికి పోటు అనే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. సీట్ల ఖరారుపై చంద్రబాబు చేపడుతున్న కసరత్తు టీడీపీలో గుబులు రేకెత్తిస్తుంది. సీట్ల కసరత్తు సందర్భంగా ఎవ్వరితోనూ చర్చించకుండా, ఎవ్వరితోనూ సంప్రదింపులు లేకుండా తాను సొంతంగా చేయించుకున్న సర్వేల ఆధారంగా సీట్ల ఖరారుపై కసరత్తు చేస్తున్నారు చంద్రబాబు. ప్రస్తుతం టీడీపీలో జరుగుతున్న చర్చ ప్రకారం అభ్యర్థుల ఖరారు విషయంలో సంచలనాలు ఉండే ఛాన్స్ కనిపిస్తుందని తెలుస్తోంది. సీనియర్లు అనుకునే వారిలో కొందరు ఈసారి పోటీ చేసే అవకాశాలు కనిపించడం లేదనే చర్చ నడుస్తోంది. దీంతో ఎవరి సీటు ఉంటుంది, ఎవరి సీటు ఊడుతుంది అనే అంశంపై సీనియర్లే కలవరానికి గురవుతున్నట్టు తెలుస్తోంది. వైసీపీ బీసీ మంత్రం జపిస్తుంది. దీంతో కొన్ని కీలకమైన సీట్లు బీసీలకు కట్టబెట్టే దిశగా చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో కొందరు సీనియర్ నేతలు తమకు ఎంతవరకు అవకాశం ఉంటుందనే దానిపై డైలమాలో పడ్డట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. పార్టీలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, చేరికలు కూడా కొందరు కీలక నేతల సీట్లను గల్లంతు చేస్తుందనే చర్చ మొదలైంది. ఈ తరహా క్లారిటీ రావడంతోనే దేవినేని ఉమ, వసంత కృష్ణప్రసాద్ చేరికపై మాట్లాడారు అనేది పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. వసంత కృష్ణప్రసాద్ పార్టీలో చేరుతున్నారని, అవసరమైతే స్థానచలనం ఉండే ఛాన్స్ ఉంటుందని పార్టీ అధినాయకత్వం దేవినేని ఉమకు చూచాయిగా చెప్పేసినట్టు ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ క్రమంలో దేవినేని ఉమ వసంతను పరోక్షంగా పార్టీ హైకమాండ్ ను టార్గెట్ చేసే విధంగా మాట్లాడారంటున్నారు. ఇదే వసంత కృష్ణప్రసాద్ 5 ఏళ్ల నుంచి మైలవరం నియోజకవర్గంలో ప్రచారం చేసి ఇవాళ వైసీపీ కార్యకర్తల నాయకులు గుండెల మీద తన్ని హైదరాబాద్ లో తన ఆస్తులు కాపాడుకోవటానికి, కోకాపేటలో దోచుకున్న ఆస్తులు కాపాడుకోవటానికి, వైవి సుబ్బారెడ్డి ఆస్తుల్ని కాపాడటానికి ఈరోజు వైసీపీ గోడ దూకి వేరే పార్టీల్లోకి వెళ్లే కార్యక్రమం చేస్తున్నాడు. ఇటువంటి రాజకీయ వ్యభిచారులు ఉన్నారు. అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబానికి కూడా 2 సీట్లు ఇచ్చేది లేదని చెప్పేయడంతో పాటు చాలా కాలంగా పెనుకొండ సీటునే అంటిపెట్టుకున్న పార్థసారథి కూడా ఎంపీగా వెళ్లాల్సిందేనని ఖరాఖండిగా చెప్పేసినట్టు తెలుస్తుంది. ఇదే సందర్భంలో కాల్వ శ్రీనివాసులను లోక్సభకు పంపేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇదంతా ఆయా నేతల అభీష్టాలకు వ్యతిరేకంగా జరుగుతుందంటున్నారు. అసెంబ్లీకి కొత్త ముఖాలను పరిచయం చేయడంతో పాటు సామాజిక సమీకరణాలు, గెలుపు గుర్రాలనే ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా కొందరి సీనియర్లకు స్ట్రోక్ తప్పదనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. ఇక సీట్ల కసరత్తులో భాగంగా చంద్రబాబు కూడా ఎటువంటి మొహమాటాలకు పోవడం లేదనే చర్చ జోరుగా సాగుతుంది. జైలుకు వెళ్లక ముందు చంద్రబాబు వేరు, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు స్టైల్ వేరు అనే రీతిలో ప్రస్తుతం టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. బాబు కసరత్తుతో ఎవరి మీద కత్తి వేలాడుతుందోననే ఆందోళన సీనియర్లలో వ్యక్తమవుతుంది. వైసీపీలో ఏ స్థాయిలో సంచలనాలు జరుగుతున్నాయో టీడీపీలో కూడా అంతే సంచలనాలు నమోదైనా ఆశ్చర్యపోనక్కర్లేదనేది టీడీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ.